ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ద కింగ్డమ్. ఈరోజు ఖతార్ నేషనల్ డే సందర్భంగా ఖతార్లో ఎన్నో ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తారు. మేము కూడా ఈసారి ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి అనుకొని ఖతారా కల్చరల్ విలేజ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఖతారా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే ముందుగా కనిపించేది సెంట్ రేజెస్ హోటల్. ఇది ఖతార్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ హోటల్. మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయ్యాము, కానీ అక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టమైంది. నియర్లీ 20 minutes వెయిట్ చేసాము. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో లాస్ట్కి పార్కింగ్ దొరికింది. అప్పుడు నిజంగా థ్యాంక్ గాడ్ అనిపించింది. పార్కింగ్ దొరికిన ఆనందంలో లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి వెళ్ళగానే చాలా గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక మినీ స్ట్రీట్ షాపింగ్ లాగా అరేంజ్ చేశారనమాట. ప్రతి కంట్రీ వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ యొక్క పాతకాలం తయారు చేసిన వస్తువులను, వాళ్ళ యొక్క యూజ్ చేసుకునే వస్తువులను చిన్న చిన్న స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారు. బోర్డ్స్ మేకర్, హ్యాండ్ క్రాఫ్ట్స్, టూల్స్, ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్ అండ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ షెల్స్ కూడా ఉన్నాయి. అన్నీ వాళ్ళ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. చూస్తుంటే వాళ్ళు పూర్వీకుల జీవితం కళ్ళ ముందు నిలిపినట్లు అనిపించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఖతారీస్ వాళ్ళు గ్రీటింగ్ స్టైల్. వాళ్ళు తమ సంప్రదాయ ప్రకారం ముక్కు తాకిస్తూ పలకరిస్తారంట. మనమైతే నమస్కారం అని పలకరించుకుంటాం కదా. ప్రతి కల్చర్కి తనదైన బ్యూటీ ఉంటుంది అని అనిపించింది. అండ్ ఫెస్టివల్ వచ్చినప్పుడు అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి వాళ్ళ పాతకాలపు జీవన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ట్రెడిషనల్ డాన్సెస్ వేస్తుంటారు. అవి చూస్తున్నప్పుడు మనసుకి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ డాన్స్ కూడా మీరు చూడండి. ఒకప్పుడు ఇలాగే పాడుకుంటూ ఎడారిలో ఉండేవారు. ఎడారిలో ఇలాగే పాడుకుంటూ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే లేడీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క రిలీజియన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఆ బుర్కా లేకుండా వాళ్ళు బయటకు కూడా రారంట. వాళ్ళు ఒక హస్బెండ్కి తప్పించి ఎవరికి వాళ్ళ ఫేస్ని చూపించడానికి ఇష్టపడరు వాళ్ళ ఆ యొక్క లేడీస్. అండ్ జెంట్స్ కూడా అంతే. వాళ్ళు అలానే వైట్ డ్రెస్ వేసుకొని ఉంటారు. అండ్ తల మీద ఒక క్యాప్ లాంటిది ఏదో పెట్టుకొని ఉంటారు. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, బట్ అది కూడా పెట్టుకొని ఎప్పుడు అది పెట్టుకొనే ఉంటారనమాట. సో వాళ్ళు వాళ్ళ యొక్క రిలీజియన్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ అదొక పవిత్రమైన ఒక గుర్తు అన్నట్లు వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా చుట్టూ చూసుకుంటే చాలా కంట్రీస్ ఫ్లాగ్స్ మధ్యలో మన ఇండియన్ షాప్ కూడా కనిపిస్తుంది. మన ఫ్లాగ్ కనిపించిన వెంటనే హృదయం నిండా ఒక సంతోషం. మన దేశం ఎంత దూరమైనా మన గుర్తింపు అక్కడే ఉంటుంది అని చెప్పేసి అని అనిపించింది ఫైనల్లీ. ఇంకా కొన్ని హ్యాండ్మేడ్ పిక్చర్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఒక క్రాఫ్ట్ లాగా చేసి వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఈ యొక్క పిక్చర్ ఉంది కదా, ఇది చూడండి. అప్పట్లో సముద్రంలోకి వెళ్తూ ఉన్న టైంలో షిప్ మునిగిపోయి చాలామంది చనిపోయారంట ఖతారీ వాళ్ళు. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క పిక్చర్ని ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఆ టైంలో చాలామంది చనిపోయినట్లు కూడా వాళ్ళు ఇక్కడ రాసి ఉంది. ఇంకా వాళ్ళ యొక్క హౌసెస్, ఇంకా వాళ్ళు ఏ విధంగా చేపలు పట్టేవాళ్ళు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట ఈ పిక్చర్స్ అన్నీ కూడా. ఇంకా ఖతారీస్ హౌస్ పనులు ఎలా ఉంటాయి అండ్ అని ఈ యొక్క క్రాఫ్ట్లో చేసి చూపించినట్లు ఉంది. అదే టైంలో దేవుడు సృష్టించిన ఈ యొక్క అనుకూలమైన ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు ఏ విధంగా అయితే
వీళ్ళు సృష్టించారు, ఏ విధంగా అయితే ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు ప్రతి ఒక్క దాన్ని ఒక్కొక్క క్రియేషన్ రూపంలో మనకి చూపిస్తున్నట్లుగా అనిపించింది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి యొక్క పిక్చర్స్ అన్నీ కూడాను. ఇవన్నీ చూస్తూ మా మనసులో మేము ఒక్కటే అనుకున్నాం. ఈ టైంలో దేవుడిని స్తుతిస్తూ ఇలా అనుకున్నాం. ఏమనంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటుంది కదా, అటువలే నేను చూడగా ఇదిగో ప్రతి జనులలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షకునికై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి అని చెప్పి, యెహోవా ఒక అద్భుతమైన సృష్టిని చేశాడు. ఎవరూ లెక్కించలేని గొప్ప సమూహము, ప్రతి దేశం నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి భాష నుంచి వచ్చిన ప్రజలు, వారందరూ సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలవబడి ఉన్నారు. వారి శరీరాలపై తెల్లని వస్త్రాలు. ఇది వారి పరిపూర్ణత కాదు, ఇది దేవుని కృప. వారి చేతుల్లో తాళపక్క కొమ్మలు. ఇది పోరాటం కాదు, ఇది విజయం. ఈ వాక్యం మనకు చెప్పేది ఒకటే, దేవుని రాజ్యంలో భేదాలు లేవు, భాషలు లేవు, దేశాలు లేవు, ఉన్నది ఒకటే, విశ్వాసం. క్రీస్తు యందు మనం కలిగి ఉన్న విశ్వాసం. ఈ రోజు నీవు ఒంటరిగా అనిపించిన గుర్తుంచుకో, ఒకరోజు నీవు కూడా ఒక గొప్ప సమూహంలో నిలబడబోతున్నావు. దేవుడు నిన్ను అట్టి స్థానంలో నిలబెట్టబోతున్నారు అని. అట్టి విశ్వాసంతో దేవునిలో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. అక్కడ నుండి మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. అక్కడ ఉన్న కతారీ విలేజ్ హోటల్స్ కొండ మీద ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బీచ్ వ్యూతో చాలా లగ్జరియస్గా ఉన్నాయి. అవి చూసి ఖచ్చితంగా ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని అనిపించింది. పిల్లల కోసం గేమ్స్, అందరికీ నచ్చేలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒక రెస్టారెంట్ వాళ్ళు బయట పెద్ద డిస్ప్లే పెట్టారు. చాలామంది అక్కడ డైనింగ్ చేస్తూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ సైడ్లో కాటేజెస్, విఐపి రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. తర్వాత మేము ఇంకొక ప్లేస్కి వచ్చాము. అక్కడైతే చాలా ఈవెంట్స్ ఒకేసారి జరుగుతున్నాయి. పెద్ద స్క్రీన్ మీద ఫుట్బాల్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అరబ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. అండ్ వాళ్ళ డాన్సెస్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ కొన్ని ఓల్డ్ మోడల్ కార్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు. వాటిని చూస్తే మనకి యాంటిక్ పీస్లా అనిపిస్తున్నాయి. అవే గుర్తొస్తున్నాయి. ఇంకా ఒక డిస్ప్లే చూసాము, స్నూన్. ఇది ఖతార్లో చాలా ఫేమస్ యాప్ అన్నమాట. మన ఇండియాలో జొమాటో, స్విగ్గీ ఎలా ఉంటాయో ఖతార్లో స్నూన్ కూడా అలానే ఫుడ్ డెలివరీ చేస్తుంది. తర్వాత సుడాన్ కల్చర్ వాళ్ళ కల్చరల్ డాన్స్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క స్టైల్ చాలా ఎనర్జెటిక్గా డాన్స్ చేస్తున్నారనమాట. ప్రతి కంట్రీ వాళ్ళు తమ కల్చర్ని అండ్ ప్రౌడ్గా రిప్రజెంట్ చేయడం చాలా ఇన్స్పైరింగ్ అని అనిపించింది. చుట్టూ లొకేషన్ చూస్తుంటే దూరంగా కార్నిష్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. నైట్ లైట్స్లో అవి ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఒక బోట్ ఎగ్జిబిషన్లా ఉంది. ఆ బీచ్లోకి వెళ్ళడానికి ఇలా చిన్న రోడ్ లాగా పెట్టారు. అవి అన్నీ కూడా చాలా ఓల్డ్వి. అండ్ కొన్ని ఫిషెస్ కూడా అక్కడ వాళ్ళు పెట్టి వాటిని అక్కడ ఆ ఫిషెస్ అండ్ సమ్ క్రాబ్స్, ప్రాన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లోనే ఆ యొక్క నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి.
మొత్తానికి ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఖతారా విలేజ్లో చాలా గ్రాండ్గా జరిగాయి. డిఫరెంట్ కల్చర్స్, ట్రెడిషన్స్, ఆ యొక్క చాలామంది జనం అన్నీ ఒకే చోట కలిసి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అండ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖతార్ దేశాన్ని దేవుడు ఎంతగానో అభివృద్ధి పరిచినట్లు మనం చూసాం, మనందరికీ తెలిసిందే. కానీ వీళ్ళ యొక్క చాలా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చర్చెస్ కూడా చాలా మంచిగా వీళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి వీళ్ళంటూ ఒక మంచి ఏరియాని ఇవ్వడం వల్ల వీళ్ళ దేశం ఎంతగానో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అటువంటి ఆశీర్వాదం మరింతగా వీళ్ళు పొందుకోవాలి, మరింత మందికి వీళ్ళు ఒక ఆదర్శంగా వీళ్ళు ఉండాలి అని చెప్పేసి నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతగానో కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.